ప్రైజ్ ద లార్డ్. యేసు క్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో మీ అందరికీ వందనాలు, శుభాలు తెలియపరుస్తూ ఉన్నానండి. గొర్రె బచ్చు కప్పుకొని తోడేలు వంటి స్వభావంతో ఉండేటువంటి మనుషుల దగ్గర నుంచి దేవుడు మనల్ని కాపాడగల సమర్థుడండి. ఈ లోకంలో మనము మనుషుల్ని చూసుకున్నప్పుడు పైకి నవ్వుతూనే లోపల ద్వేషం పెట్టుకునే మనుషులు ఉన్నారండి. అవి గొర్రె బొచ్చు కప్పుకొని తోడేలు వంటి స్వభావంతో ఉన్నారు. ఈ లోకంలో మనతోటే ఉండి మనల్ని నెట్టివేసి వాళ్ళు పైకి రావాలని ఈ లోకంలో మనుషులు అయ్యే కోరుకుంటున్నారు. ఇతరులు సమృద్ధిగా ఉన్నారనంటే వాళ్ళని బట్టి స్తుతులు చెల్లించకుండా అతన్ని ఎలాగైనా లాగాల, నేను ఎలాగో అంత స్థానానికి వెళ్ళలేను కాబట్టి అతన్ని కూడా కిందకి లాగాలి అని ఈ లోకంలో మనుషులు అనుకుంటూ ఉన్నారు. దేవుని వాక్యము అలా సెలవివ్వలేదండి. దేవుని వాక్యము ఇతరుల కోసం ప్రార్థన చేయండి. ఈ లోకంలో క్రైస్తవులు ఉప్పై ఉన్నారు కాబట్టి అందరి కోసం ప్రార్థన చేయాలి. ఈ లోకంలో క్రైస్తవులు వెలుగై ఉన్నారు. కొవ్వొత్తి తనను తాను కరిగించుకొని ఇతరులకి వెలుగునిస్తూ ఉంటుంది. మనము కూడా మనల్ని మనం తగ్గించుకొని ఇతరుల కోసం ప్రార్థన చేసే బిడ్డలుగా ఉండాలి. ఇతరులు మనల్ని బాధ పెట్టినా లేదా గాయం రేపినా లేదా మనల్ని నిందించిన, హింసించిన, అబద్ధ సాక్ష్యాలు పలికినా కూడా మనము వాళ్ళ గురించి ప్రార్థన చేసే బిడలుగా ఉంటే దేవుడు పగ తీర్చుకోవటం యెహోవా వశమని కూడా దేవుని వాక్యం సెలవిస్తుంది. దేవుడైతే ఊరికే వదిలిపెట్టడు, ఆయన చూసుకుంటూ ఉన్నాడు. అయితే మనము వాళ్ళ గురించి ప్రార్థన చేసే వాళ్ళు మంచిగా ఉండాలి. యోగక్షేమాలు కూడా కనుక్కుంటూ ప్రార్థన చేసే బిడలుగా ఉండినట్లుగా ప్రార్థన. మహాపరిశుద్ధాత్మదేవ, మా ప్రియ పరలోకపు తండ్రి, ఒకసారి మమ్మల్ని జ్ఞాపకం చేసుకోమని అడుగుచున్నామయ్యా. ఈ లోకంలో గొర్రె బొచ్చు కప్పుకొని తోడేళ్ళు వంటి స్వభావంలో ఉన్న క్రైస్తవుల్ని జ్ఞాపకం చేసుకోమని అడుగుచున్నాం. పైకేమో నటిస్తూ ఉన్నారయ్యా, లోపలేమో ద్వేషం పెట్టుకొని ఉన్నటువంటి మనుషుల గురించి ప్రార్థన చేస్తున్నామయ్యా. ఈ లోకంలో మనుషులు సాటి మనుషుడికి తెలియకపోవచ్చు, కానీ వేసే మీరు హృదయ అంతరంగాలు ఎరిగిన దేవ, మీకు సమస్తము తెలుసు. ఒకసారి జ్ఞాపకం చేసుకోడయ్యా. మనుషులు మోసం చేయొచ్చేమో, మనుషులు దేవుడిని అయితే మోసం చేయలేరు కాబట్టి వేసే వాళ్ళని వారు మోసం చేసుకోకుండా సాతానికి చోటిచ్చి నరకము, పాతాళము, కటిక చీకట్లోకి వెళ్లకుండా వాళ్ళ జీవితాలు పరిశుద్ధపరచమని అడుగుచున్నాం. వాళ్ళు చూసే చూపు, నడిచే నడక, చేసే క్రియ తేటపరచమని మీ వాక్యానుసారంగా, మీ చిత్తానుసారంగా, మీ ప్రణాళిక చొప్పున బ్రతికే కృపను దయచేయమని, సాతాను శోధనలో ప్రతి ఒక్క బిడ్డను విడుదల దయచేయమని, ఈ వాక్యం విట్టిన ప్రతి ఒక్క బిడ్డని పేరు వస్తున్న జ్ఞాపకము చేసుకోమని, ఈ దినకాలపు దీవెనతో నింపమని నజరేయుడైన యేసు క్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో మిక్కిలి వినయం తడుచున్నాను నా పరలోకపు తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు. హ్యావ్ ఏ గ్రేట్ డే.